హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా బయట నుంచి ఆనియన్ పకోడా మధ్యాహ్నం లంచ్లోకి నంచుకోవడానికి తెచ్చుకున్నప్పుడు అది మిగిలిపోతే నైట్ టిఫిన్లోకి ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే దోశ, ఇడ్లీ, చపాతీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు తినాలనిపిస్తే ఒక 100 గ్రామ్స్ పకోడా తెచ్చుకొని కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చేసుకున్న పకోడా మిగిలిపోతే కూడా మనం ఈ కర్రీ చేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సోంపు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకొని 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. అలాగే ఒక టమోటాని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అవి వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని మనకు టమోటాలు అంతా బాగా మెత్తపడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. పకోడాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ బాగా మసిలిన తర్వాత మన దగ్గర పకోడా ఉంటుంది కదా, దాన్ని దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి. పకోడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. పకోడా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మనకు ఆ పకోడా అంతా బాగా వాటర్లో ఉడికి టేస్టీగా తయారవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయడమే. ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకోండి. చాలా బాగుంటుంది. దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ డిష్. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ డిష్ని తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం వాటరీగా ఉంది, కాసేపు అయిందంటే గట్టి పడిపోతుంది. మేము దోశల్లోకి చేసుకున్నాము, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.